హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జీఓటీలో ఇంపార్టెంట్ బుక్ అయిన ద డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని గురించి చూద్దాం. దీని పేపర్ 88-97 దాదాపు మ్యాక్సిమం క్వశ్చన్స్ 40% క్వశ్చన్స్ దీని నుండే వస్తాయి. మనం ఈజీగా కొన్ని జనరల్గా అడుగుతూ ఉంటాడు. కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నా, అవి చూడండి. ఎస్ఎస్సి ఎగ్జామ్ మార్క్స్ 80, పాస్ మార్క్స్ 28, ఇంటర్నల్ 20. ఇవి ఇంటర్నల్ అనేవి స్కూల్లో 20 మార్క్స్ వేస్తారు, ఎగ్జామ్ రాసేది 80 మార్క్స్, టోటల్ 100. పాస్ మార్క్స్ వచ్చేసి 28. అటెండెన్స్ వచ్చేసి 75% ఉండాలి. తర్వాత ఎగ్జామ్ ఫీ ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీజు 125 రూపీస్. లేట్ ఫీ వచ్చేసి ఫస్ట్ వీక్ 10 రూపీస్, సెకండ్ వీక్ 40 రూపీస్. 3 సబ్జెక్ట్స్కి అయితే 110 రూపీస్. ప్రైవేట్ క్యాండిడేట్స్ వితౌట్ అటెండెన్స్ స్కూల్ 600, అదర్ స్టేట్స్ అయితే 500. ఏజ్ ఎగ్జంప్షన్ ఫీ వచ్చేసి 300, తత్కాల్ అయితే 500. ఎస్ఎస్సి మెంబర్స్, ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, దాంట్లో మెంబర్స్ వచ్చేసి 26 మెంబర్స్. అఫీషియల్ కోఆఫిషియో 6 మెంబర్స్. ఎస్ఎస్సి మెమో మీద సిగ్నేచర్ ఎవరు చేస్తారంటే సెక్రటరీ ఆఫ్ ద కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఇయర్లీ వన్స్ మీట్ అవుతుంది. ఎస్ఎస్సి బోర్డు అనేది ఇయర్లీ వన్స్ మీట్ అవుతుంది. టైం వచ్చేసి 3 ఇయర్స్. ఇక్కడ పెన్షన్ తీసుకోవడానికి మినిమం సర్వీసు 10 ఇయర్స్ ఉండాలి. ఈ విధంగా మనకి ఏమన్నా ఇంపార్టెంట్ అనిపించినాయి బుక్లో పైన రాసుకుంటే ఈజీగా దొరుకుతుంది. జీఓటీలో ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ 1966. దీంట్లో దాదాపు ఒక 400 జీవోస్ ఉంటాయి. ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే బుక్. తర్వాత దీంట్లో పేపర్ కోడ్ వచ్చేసి 88లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఎస్ఎస్సి స్కీమ్ అండ్ ఆర్టీఈ 2009. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకున్నా. ఎస్ఎస్సి స్కీమ్ది జీవో నెంబర్ ఏంటిదంటే జీవో నెంబర్ 63, ఎడ్యుకేషన్ డేట్ వచ్చేసి 16/1/1969. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పీటీఏ, దీని జీవో నెంబర్ వచ్చేసి 246, ఎడ్యుకేషన్ డేట్ 17/2/1987. వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఏ స్కూల్ 5.5 hours. యూడైసిది డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30. జిఐఏ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఇది కూడా క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. దీంట్లో 69 రూల్స్ ఉన్నాయి. అపెండిక్సెస్ 7 ఉన్నాయి ఇంపార్టెంట్. అపెండిక్స్ జే అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. మామూలుగా ఎంప్లాయీస్కి లీవ్స్ ఏముంటాయి, క్యాజువల్ లీవ్స్ 15, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ 7. ఇవి 22 అందరికీ కామన్గా ఉండేవి. జెంట్స్ టీచర్స్కి, లేడీస్ టీచర్స్కి. మళ్ళీ అడిషనల్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ ఉమెన్ ఎంప్లాయ్. లేడీస్కి మళ్ళీ 5 అనేది అదనంగా ఉంటాయి. ఈఎల్ గ్రాంట్ టు ప్రైమరీ స్కూల్ టీచర్ ఎంఈఓ. పెటర్నిటీ లీవ్ జీవో వచ్చేసి 239. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చేసి జీవో నెంబర్ 34/1995 గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్. బీఎడ్ కాలేజెస్ వచ్చేసి 3 ఉన్నాయి. సిటీఈ, ఐఏఎస్ఈ 4 ఉన్నాయి. పెటర్నిటీ అనగానే సిసిఏ రూల్స్ చాప్టర్ 4లో 147 పేజీ నెంబర్ అనే వార్డ్లో ఉంటుంది. సిసిఏ రూల్స్ వచ్చేసి పేజీ నెంబర్ 189లో టేబుల్, ఇంపార్టెంట్ టేబుల్ అపెండిక్స్ 11. ఇవన్నీ చాప్టర్స్. దీంట్లో కూడా ఎన్నెన్ని రూల్స్ ఉన్నాయి, వీటి జీవోస్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. 7 to 12 చాప్టర్స్ ఫ్రమ్ 1982 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్. మదర్ రూల్ టు
7 to 12 చాప్టర్స్. ఈ 7 నుంచి 12 అనేటివి మొత్తం ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించినవి ఉంటాయి. దీంట్లో ఈ 13 నుంచి 17 చాప్టర్స్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదన్నట్టు. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఫర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ యాజ్ పర్ ద జీవో ఐ ఎడ్యుకేషన్ డేటెడ్ 1/1/1994 ప్రకారం 2 acres ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 321 టేబుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, దానికి సంబంధించిన ఫామ్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి. పేజ్ నెంబర్ 355 టేబుల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఆల్ ఇన్స్టిట్యూషన్ ఆఫీసెస్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి దాంట్లో మనకి ఇన్స్పెక్షన్ అనేది అడుగుతూ ఉంటారు. పేజ్ నెంబర్ 377లో టేబుల్ ఉంటుంది. అది స్కూల్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, వర్కింగ్ అవర్స్ ఫర్ ఏ డే. పేజ్ నెంబర్ 388 టేబుల్లో కేటగిరీస్ ఆఫ్ స్కూల్ పర్మిషన్ అథారిటీ, అప్లియేట్ అథారిటీ, స్కూల్ పర్మిషన్స్కి సంబంధించిన టేబుల్ ఉంటుంది. 389లో టేబుల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అప్లికేషన్ ఫీ. 395లో టేబుల్ కేటగిరీ ఆఫ్ స్కూల్ ఎండౌమెంట్ ఫండ్, కార్పస్ ఫండ్. 398లో టేబుల్ కేటగిరీ ఆఫ్ స్కూల్ రికగ్నైజేషన్ అథారిటీ. పేజ్ నెంబర్ 437 టేబుల్ కేటగిరీ ఆఫ్ స్కూల్ కాంపిటెంటీ అథారిటీ. పేజ్ నెంబర్ 463 టేబుల్ మైనార్టీ స్కూల్ అప్లికేషన్ ఫీ. ఇవన్నీ స్కూల్స్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన అట్లాంటి అన్ని టేబుల్స్ అనేది 321 నుంచి 463 వరకు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం తర్వాత లోపల. సిసిఏ పేజ్ నెంబర్ పార్ట్ 4 పెనాల్టీస్ అండ్ డిసిప్లినరీ అథారిటీ, మేజర్ పెనాల్టీ, మైనర్ పెనాల్టీస్ దేనికి ఎంత పెనాల్టీ వేస్తారు దానికి సంబంధించినవి ఆ చాప్టర్లో ఉంటాయి. అకామిడేషన్ క్లాస్ రూమ్ 15 into 12 inches. ఈచ్ స్టూడెంట్ హ్యావ్ 5 to 7 cubic feet స్పేస్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు మనకి. ఇక డైరెక్ట్ మనం లోపలికి వెళ్ళి చూసుకోకుండా ఈ విధంగా మనం రాసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసి 14 years. దీని డేట్ వచ్చేసి 31st August. పేజ్ నెంబర్ 337లో అప్గ్రేడ్ ఫామ్స్, స్కూల్ ఫామ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉన్నాయి, రిజిస్టర్స్. 345 అనెక్సరీ. హై స్కూల్ హెచ్ఎంసీ ఎంఈఓ కాంపిటెంటివ్ అథారిటీ టు అపాయింట్మెంట్ ఆర్జే డిఎస్సి. ఎస్జిఏ ఎస్సిఏ అపాయింట్మెంట్ సిఏ డిఈఓ కాంపిటెంటివ్ అథారిటీ. రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 33%, 1/3. న్యూ జాయినింగ్ ఫర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ టైం 30 days. ప్రమోషన్కి డ్యూరేషన్ 15 days. మనకు ఒకవేళ న్యూ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు మనం జాయిన్ అవ్వడానికి టైం అనేది మనకి 30 days ఉంటుంది. ఒకవేళ ప్రమోషన్ వచ్చినప్పుడు మనం జాయిన్ అవ్వడానికి 15 days టైం ఉంటుంది. ఎవరిని అపాయింటెడ్ చేస్తారు? మనల్ని డిఈఓ చేస్తారు. ఎస్ఎస్ఏ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎస్ఎస్ఏ యొక్క అది నినాదం అన్నట్టు. అప్పర్ ప్రైమరీ క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ హెచ్ఎం. ప్రైమరీ స్కూల్ 1 to 5th, ప్రైమరీ అనేది 1 to 5th వరకు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 220 ఉంటాయి. వర్కింగ్ అవర్స్ పర్ డే 5 hours. అప్పర్ ప్రైమరీ అంటే 1 to 8th వరకు 220 వర్కింగ్ డేస్ ఉంటాయి, 5.5 hours. సెకండరీ 8th to 10th 220 వర్కింగ్ డేస్, 5.5 hours. నైట్ ప్రైమరీ స్కూల్స్ 1 to 7th 300 వర్కింగ్ డేస్ ఉంటాయి, 3 hours డైలీ. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 182 వర్కింగ్ అవర్స్. ఈ విధంగా మనకు ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి ఇన్స్పెక్షన్స్కి సంబంధించిన టేబుల్స్ చూద్దాం.
ఇక్కడ చూడండి, కాంపిటెంటివ్ అథారిటీ ఫర్ గ్రాంటింగ్ విత్డ్రాయింగ్ ఆఫ్ పర్మిషన్. ఇక్కడ కేటగిరీ ఆఫ్ స్కూల్, పర్మిషన్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ న్యూ స్కూల్స్ ఆర్ అప్గ్రేడ్ ఆన్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్. Permission authority to open higher classes or additional sections in the existing schools. Pre-primary, primary and upper primary schools. ఎవరిస్తారు? DEO. ఇక్కడ DEOనే. Pre-primary, primary and upper primary school Regional Joint Director of School Education. Secondary schools Government Director of Education. Secondary schools English medium Government Director of Education. ఈ విధంగా మనకు ఇక్కడ చూడండి, కేటగిరీ ఆఫ్ స్కూల్ ఎండోవ్మెంట్ కార్పస్ ఫండ్. ప్రీ ప్రైమరీ స్కూల్స్ అదర్ దెన్ ఇంగ్లీష్ మీడియం 5,000. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం 7,500. ఈ విధంగా మనకి ఏ స్కూల్కి ఎంత కార్పస్ ఫండ్ అనేది ఉంటుంది. ఇక్కడ కేటగిరీ ఆఫ్ స్కూల్ రిజిస్ట్రేషన్ అథారిటీ, స్కూల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఎవరు ఇస్తారనేది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అయితే DEO, సెకండరీ స్కూల్ అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. వీటి మీద మనకి కంపల్సరీ ప్రతి పేపర్లో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కేటగిరీ ఆఫ్ స్కూల్, కాంపోజిషన్ ఆఫ్ అడ్వైజరీ బాడీ. దీంట్లో మనకి ఈ విధంగా టేబుల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిజిస్టర్స్, ఏమేమి రిజిస్టర్స్ ఉండాలి, ఈ విధంగా ఉంటుంది. మనం కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, టేబుల్ ఇగో ఇన్స్పెక్షన్ ఆఫీసర్, ఈ టేబుల్లో మనకి ఉంటుంది. కేటగిరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్, రివ్యూవింగ్ అథారిటీ, అపెలెంట్ అథారిటీ. ఈ విధంగా మనకు ఎవరెవరు దేని కిందకి, ఏ క్యాడర్ కిందకి వస్తారు, ఏ విధంగా అన్నది దీంట్లో ఉంటుంది. జూనియర్ కాలేజీకి అయితే ఎవరు ఇన్స్పెక్షన్ ఆఫీసర్, ఎవరు రివ్యూవింగ్ అథారిటీ, ఎవరు అపెలెట్ అథారిటీ, ఎవరు. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క దానికి ఉంటుంది. జూనియర్ కాలేజెస్కి ఎవరు, డిగ్రీ కాలేజెస్కి ఎవరు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్కి, లా కాలేజెస్కి ఎవరు. ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇవన్నీ గౌట్కి సంబంధించినవి. వీటికి కాంపిటెంటివ్ అథారిటీ ఎవరు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. రివ్యూవింగ్ అథారిటీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. అప్లైంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఈ విధంగా ప్రైమరీ స్కూల్స్ ఓరియంటల్ ప్రైమరీ స్కూల్స్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఓరియంటల్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఓరియంటల్ హై స్కూల్, హిందీ పాఠశాల, ఉర్దూ మీడియం స్కూల్స్, గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ హై స్కూల్స్ శాంక్షన్డ్, డైట్ కాలేజెస్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా ప్రతి దానికి కాంపిటెంటివ్ అథారిటీ, ఇన్స్పెక్షన్ అథారిటీ, రివ్యూవింగ్ అథారిటీ. ఇప్పటిదాకా గౌట్ చూసినాం కదా. నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీలో ప్రీ ప్రైమరీ స్కూల్స్కి ఎవరు, ప్రైమరీ స్కూల్స్ ఎవరు. మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లోకల్ బాడీ ఇచ్చారా, గౌట్ స్కూల్స్ ఇచ్చారా మనం చూసుకోవాలి. మళ్ళీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అడిగారా, రివ్యూవింగ్ అథారిటీ అడిగారా, ఇన్స్పెక్షన్ కాంపిటెంటివ్ అథారిటీ అన్నారా, కాంపిటెంటివ్ అథారిటీ అన్న, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అన్న ఒకటే. ఇది ఈ విధంగా మనం చూసుకోవాలి. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి, స్పెషల్ హోమ్ అండ్ స్పెషల్ స్కూల్స్ ఫర్. ఈ విధంగా మనం ఏ స్కూల్స్కి ఎవరు అనేది చూసుకోవాలి. డైరెక్ట్ మనం అక్కడ పేజ్ నెంబర్ 385లోకి వెళ్ళిపోతే 355 అనుకుంటా, 355లో వెళ్తే మనకి ఇక్కడ నుంచి టేబుల్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే పైన రాసుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ ఏ విధంగా మనం దొరకబట్టాలో చూద్దాం. దీనికి మాత్రం నాకు తెలిసి పేపర్ నేను ఇప్పుడు ఫస్ట్ 80 చేస్తాను. 80కి నేను ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేసి ఈ 3 బుక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్.
ఈ 3 బుక్స్లో దాదాపు ఒక పేపర్లో 50% క్వశ్చన్స్ కవర్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం మనం మోడల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.